హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ బిగ్ బాస్ సెకండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలానే జరిగాయి ఇందులో. ఆ చీఫ్గా సెలెక్ట్ అయ్యే ప్రాసెస్లో, ముగ్గురిని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో 3 టాస్కులు, 30 ఆర్గ్యుమెంట్లు, 30 గొడవలు. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో మణికంఠ గురించి చూసినట్లయితే అతను కొంచెం ఎమోషనల్గా సెన్సిటివ్ అనిపిస్తుంది. చాలా ఏదన్నా అంటే నా పాస్ట్ తెలియదు, నేను ఏదో ఇట్లా ఉండి వచ్చిన ఇన్నేళ్ళు లోపల ఉన్న ఇన్నేళ్ళు బయటికి రాలేదు ఇన్ని రోజులు అంటే ఎవరి పాస్ట్ వాళ్ళకు ఉంటుంది. బిగ్ బాస్ వచ్చేసరికి అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఒకలా ఉండాలి. ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ మీన్స్ ఎమోషనల్గా నాకు ఇట్లా అని చెప్పి ఒక ఏదో సింపతి క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాడు ఆడియన్స్కి. ఆల్రెడీ అలాంటివన్నీ అందరూ చూశారు ఆడియన్స్. మనం కూడా చూసేది కొంచెం ఎట్లా అనిపిస్తుంది. ఇతనైతే నాకు కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్లా అనిపించట్లేదు ఇట్లా చేసే విధానాన్ని చూస్తే మాత్రం. అండ్ ఓమాదిత్య గారు వచ్చి సారీ ఎప్పుడైనా ట్రై చేస్తే కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో ఇప్పుడు ఫస్ట్ డేనే కాబట్టి ఏదో జడ్జ్ చేయకుండా డైరెక్ట్ తీసుకెళ్ళమనేది ఓటింగ్ వేశారు, కానీ అది ఒక ఉద్దేశం అయితే ఉండదు. ఎందుకంటే మేబీ చిన్నవాడు అని చెప్పి ఎట్లా వేసారో వాళ్ళ ఉద్దేశం అని తెలియదు, కానీ సారీ అయితే చెప్పడానికి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అది మన ఒక నైజం ఉండాలి. సో ఓకే, కానీ తను ఏదో కొంచెం స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు మన ఆడియన్స్కి తెలియజేయడానికి. అతని గురించి నేను అమాయకుడిని, నాకేం తెలియదు అన్నట్టు పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు అని నాకు అనిపించింది. అండ్ నిఖిల్ విషయం కూడా, నిఖిల్ కూడా చెప్పడానికి ట్రై చేస్తుంటే తను యాక్సెప్ట్ చేయట్లే, తీసుకోవట్లా. ఎవరు నాకు తెలుసు ఆట, మీరు చెప్పేది ఏంటి అన్నట్టు కొంచెం అతను ఏదో ఆలోచిస్తున్నాడు. ఎంతవరకు ఇలా ఉంటాడు, ఎంతవరకు ఇలా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతాడు అనేది ముందు ముందు తెలుస్తుంది. చూద్దాం అతను మైండ్ సెట్ అలానే ఉంటుందా లేకపోతే మారుతుందా. తను ఇప్పటివరకు మెచ్యూర్డ్గా అయితే బిహేవ్ చేసేట్లు నాకు అనిపించట్లా. మణికంఠ విషయం పక్కన పెడితే ఆ డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరు లేవడము, సాంగ్స్ ప్లే చేయడము, డ్యాన్స్ చేయడము, ఇదంతా కామన్గా జరిగే విషయమే ఎక్కడైనా. దాని తర్వాత బిగ్ బాస్ ఏదో అలారం మోగిసి అందరు స్టోర్ రూమ్లోకి వెళ్తే అక్కడ కొన్ని సర్ప్రైజింగ్ వాళ్ళకి కొన్ని గ్రాసరీస్ ఇస్తాడు, అదే రేషన్ ఇస్తాడు. ఆ రేషన్ లిమిటెడ్గా ఇచ్చాడు అనమాట. దాన్ని యూజ్ చేసుకోండి కొంతవరకు, ఆ తర్వాత మీరు టాస్క్లు ఆడి గెలుచుకోవాలి, అంతవరకు దీన్ని కాపాడుకోండి, చూసుకొని ఖర్చు పెట్టుకోండి అన్నట్లు ఇచ్చాడనమాట. కొద్దిసేపు తీసుకొని పక్క వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని గ్రాసెస్ ఇచ్చారు, చికెన్ ఇవన్నీ. సో వాళ్ళని చూసి ఎగ్జైట్ అయిపోయారు బాగా, అమ్మ దొరికింది ఫుడ్ అని. ఆ ఫుడ్ ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే. ఆ తర్వాత ఆకలితో బతకాల్సిన రోజులు చాలా వస్తాయి. ఆ విషయం వాళ్ళకు తెలిసే ఉండాలి, తెలియకపోతే తెలుసుకుంటారు ఖచ్చితంగా. మనకు మాత్రం ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసుకోవాలి తప్ప ఫ్రస్ట్రేట్ ఫీల్ అయిపోయి వాళ్ళకి వీళ్ళకి మనం ఏదో ఫ్యాన్స్ అయిపోవచ్చు, కానీ బట్ గొడవలు మాత్రం పెట్టుకోకుండా జాగ్రత్తగా హ్యాపీగా చూసుకుంటూ వెళ్ళిపోదాం. వీళ్ళకి ఫస్ట్ గ్రాసరీస్ రావు, అన్ని తీసుకోవాలి, అదే అన్ని గెలుచుకోవాలి టాస్క్ అని చెప్పి అనేసరికి కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారేమో. అవన్నీ వచ్చేసరికి చాలా ఎక్సైట్ అయిపోయి ఎంజాయ్ పండుగ అన్నట్టు ఫేస్లు అందరూ ఇట్లా వెలిగిపోయినాయి అనమాట. వీళ్ళకి తెలియట్లా ముందుంది ముసళ్ళ పండుగ అని, బిగ్ బాస్ అక్కడ ఉండేది. సరే, నెక్స్ట్ ఇక్కడ సామాన్లు వచ్చినాయి కదా, కిచెన్ వర్క్స్ అవన్నీ ఇంకా ఏమేమి కావాలో వాళ్ళు డివైడ్ చేసుకున్నారు, ఎవరెవరు ఏం చేయాలనేది. ఓకే, ఇంతవరకు బాగానే కొనసాగింది, బాగానే పోయింది, అంత నైస్. సోనియా అండ్ బేబక్క విషయానికి వస్తే వీళ్ళు ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సమ్ ఏదో ఇష్యూస్ మొదలైనాయి అనమాట. సోనియాకి ఆకలి కావడము అండ్ బేబక్క తను పట్టించుకోకుండా తన సెల్ఫ్ తను చూసుకుంది అన్నట్టు ఏదో తను వాయిస్ రేజ్ చేయడము, చిన్న ఆర్గ్యుమెంట్కి వెళ్ళింది అక్కడ కూడా. ఓకే, ఇది ఇక్కడ ఏదో ఆగదు, ఇలాంటి పెద్ద పెద్ద గొడవలే చూడాల్సి వస్తుంది కిచెన్లో. బిగ్ బాస్ చెప్పినట్టు కోతుల్లా కొట్టుకుంటారు, బిగ్ బాస్ సర్కస్ మాస్టర్లా ఆడిస్తాడు. చూడాలి ఎవరెవరు ఏం చేస్తారనేది. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇక్కడ కెప్టెన్ లేడు కాబట్టి 3 చీఫ్లు ఉంటారు, వాళ్ళకి టాస్క్లు ఇచ్చి గెలిస్తే ఆ 3 ఎవరో చీఫ్లుగా ఉండాల్సి వస్తుంది అన్నట్టు బిగ్ బాస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట. సో ఇది ఏంటంటే ఈ టాస్క్లు కూడా లాస్ట్ మనకు ఫస్ట్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత కపుల్స్ ఎవరెవరు విన్ అయ్యారో 3 కపుల్స్ ఉన్నాయి కదా, 3 టాస్క్లు ఆడి గెలిచిన వాళ్ళు, ఆ కపుల్స్లో 3 చీఫ్గా సెలెక్ట్ అవుతారు అనమాట ఈ టాస్క్లు ఆడిన తర్వాత విన్ అయితే. సో ఆ గేమ్స్ ఏంటనేది, ఆ టాస్క్లు ఏంటనేది పాయింట్ టు పాయింట్ ఇప్పుడు చూద్దాం. ఇలా గ్రాసరీస్ వచ్చాయి కదా, హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు, ఆరెంజెస్ తీసుకొని ఆడుకుంటున్నారు, క్యాచెస్ అని కింద పడుతుంటే అన్ని చూసి సోనియాకి ఎందుకో కోపం వచ్చింది అనమాట. ఫుడ్ మీద రెస్పెక్ట్ ఎందుకు అన్నట్టు. తను కోపం కరెక్టే, కోపం అని కరెక్టే, అందరికీ చెప్పడం బాగుంది. అది ఈయన శేఖర్ భాష అన్న ఎందుకు తీసుకోలేదో, మరి తీసుకోలేకపోయాడో, తన పాయింట్ అవుట్ వేసిందో కరెక్ట్గా అయితే ఆడ క్లియర్గా అర్థం కాలేదు, కానీ ఆయన రియాక్ట్ అయిపోయాడు. పాపం ఆ బేబక్క కూడా చెప్పింది ఆయన స్టార్ట్ చేశాడని చెప్పి, అప్పుడు ఆయన రియాక్ట్ అయిపోయేసరికి ఆయనకు ఇంకా ఆరెంజెస్ లేవు అది ఇది అని చెప్పేసరికి ఇంకా ఆయన కోపం వచ్చింది. ఎందుకు తినకూడదు అది ఇది, ఈ రూలా
ఇది బిగ్ బాస్ చెప్పాడా, ఇది నా హక్కు, ఇక్కడ అందరికీ ఒకటే విధంగా ఉంటుంది అని చెప్పి సోనియా మీద ఫైర్ అయ్యాడు. వాళ్ళకు ఇద్దరికి మధ్య కొద్దిసేపు ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫైర్ ఇట్లా అయిపోయింది అనమాట. కామన్, ఇదే బిగ్ బాస్ అంతా జరిగేది. ఇంకా అది ఓకే. మీరేమనుకుంటున్నారు అక్కడ? సోనియా కరెక్టా, శేఖర్ భాష అన్న కరెక్టా? ఎవరిదైనా ఇష్యూ ఉందా? ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టాస్క్లోకి వెళ్తే ఒక కేజ్, ఆ కేజ్కి థ్రెడ్స్ కట్టారు, కొన్ని కలర్ థ్రెడ్స్, ఒక వీల్, ఆ వీల్లో ఆ థ్రెడ్స్ కలర్స్ ఉంటాయన్నమాట. ఆ వీల్ ఎక్కడ ఏ థ్రెడ్ దగ్గర ఆగితే ఆ థ్రెడ్ని కట్ చేస్తారు. వీళ్ళు ఆ థ్రెడ్స్ అన్నిటికీ పట్టుకొని స్టిక్ అయి ఉండాలి. అక్కడి నుంచి కేజ్ని పట్టుకోకూడదు, కింద కాలు పెట్టకూడదు. సో వీళ్ళ గేమ్ అదనమాట. ఈ 6 మంది అవి పట్టుకొని ఆడితే ఎవరైతే లాస్ట్ వరకు కింద పడకుండా అదే థ్రెడ్ని పట్టుకుంటారో వాళ్ళు విన్ను. ఈ గేమ్లో ప్రతిసారి బజర్ మోగుతుంది. ఆ మోగిన ప్రతిసారి ఆ వీల్ అనేది తిప్పుతారు. ఆ వీల్ ఎక్కడైతే ఏ థ్రెడ్ దగ్గర అయితే ఆగుతుందో ఆ థ్రెడ్ కట్ చేస్తారు. ఆ థ్రెడ్ కట్ చేసిన ప్రతిసారి ఎవరైతే బ్యాలెన్స్ అయ్యేలాగా కింద పడిపోతారో వాళ్ళ ఆటోమేటిక్గా అవుట్ అనమాట, ఆ గేమ్ నుంచి ఎగ్జిట్. అట్లా అయితే రన్ అయింది. ఫస్ట్ వేబక్ అవుట్, తర్వాత యష్మి కూడా అవుట్ అయింది. శేఖర్ అండ్ నబీల్ లాస్ట్ వాళ్ళిద్దరు ఒకటేసారి కింద పడ్డారు. అస్సాం అయిపోయింది వాళ్ళది. లాస్ట్కి వరకు నైన్కా ట్రై చేసింది బాగానే, గేమ్ స్ట్రెంత్ పట్టుకొని బాగానే ట్రై చేసింది, ఎవరిని పట్టించుకోకుండా ఖర్చుకొని అట్లే దానికి పట్టుకొని స్టిక్ అయింది. నిఖిల్ నాకైతే వీళ్ళందరిలో నిఖిల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. శేఖర్ భాష అనేది మెంటల్గా స్ట్రాంగ్, అది తెలుస్తుంది, కానీ షార్ట్ టెంపర్ ఉన్నట్టుంది లైట్గా. నిఖిల్ చాలా కామ్గా అండ్ కూల్గా ఉన్నాడు, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు. నాకు తెలిసి ఫైనల్ లిస్ట్లో వస్తాడేమో నిఖిల్ అని నాకు అయితే అనిపిస్తుంది. అంటే ఈ ఒక్కరితో జడ్జ్ చేయలేం, కానీ నాకు ఆ ఆలోచన వచ్చింది అనమాట. అతని కామ్నెస్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ మాట్లాడే విధానం కానీ బిహేవియర్ అన్ని విధాలుగా చూస్తే ఈ 2 డేస్లో జడ్జ్ చేయడం విషయం కాదు, బట్ ఈ 2 డేస్లో చూసిన విధానం బట్టి చెప్తున్నా. మీకేమైనా అనిపిస్తే చెప్పండి, అట్లా ఎవరైనా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అండ్ ఫైనలిస్ట్ అనిపిస్తే. మణికంఠ ఉన్నాడుగా, మనవాడు ఎందుకో మొత్తం అంత గాసిప్స్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తను ఏదో చూపించుకోవాలని ఆడియన్స్కి, తన గురించి ఏదో తెలియాలని అమ్మాయి కూడా అన్నట్టుగా అది పోర్ట్రే చేసుకోవడానికి వాళ్ళకి వీళ్ళకు ఒకరి నుంచి ఒక చాడీలు చెప్పుకుంటా ఆ గాసిప్స్ క్రియేట్ చేసుకుంటా పోతున్నాడు ఎందుకో మరి. అండ్ మణికంఠ మెంటాలిటీ కొంచెం చైల్డిష్గా అనిపిస్తుంది. మెచ్యూరిటీ లెవెల్స్ అనేది ఇంకా కొంచెం ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. తను ఇప్పుడే ఇట్లా ఉన్నాడా, ఫ్యూచర్లో కూడా అట్లే ఉంటాడా, మేబీ చేంజ్ అవుతుందా, లేకపోతే స్టార్టింగ్లో అట్లా ఏదో ఇట్లా ట్రై చేస్తున్నాడేమో, కొత్తగా అదే అట్లా తెలియజేయడానికి ట్రై చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఈ పర్సెప్షన్ అనేది చెప్పలేము అనమాట. వీళ్ళు ఎప్పుడైనా చేంజ్ అయిపోవచ్చు, ఎప్పుడు ఆ సిచ్యువేషన్స్ బట్టి మారిపోవచ్చు, అలాగే ఉండొచ్చు కూడా. అతను ఎలా ఉండబోతున్నాడు అనేది ఇంకా అతను ఆడే గేమ్ మీద, అతను మాట్లాడే మాటలు, అతని బిహేవియర్ ఇవన్నిటి మీద బేస్ చేసుకొని ఉంటుంది అది. ఎందుకంటే ఆడియన్స్ హ్యాండ్స్లోకి వదిలేస్తారు కాబట్టి ఓటింగ్ అనేది. చూడండి, అబ్జర్వ్ చేయండి అందరినీ బాగా, అలాగే ఓట్ చేసేసి ఎవరనేది మీరు నిర్ణయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాస్క్. ఈ టాస్క్ ఫస్ట్ టాస్క్లో విన్ అయిన అన్నారు కదా నిఖిల్ పక్కన ఉంటాడు. ఇంకా మిగిలిన 5 మెంబర్స్ గేమ్ ఆడారనమాట. ఆ గేమ్ ఏంటంటే కోన్స్, ఆ కోన్స్ని తీసుకొని వచ్చేసి ఒక సైడ్ ఉన్న కోన్స్ ఇంకో సైడ్ తీసుకొచ్చి అది కూడా లెగ్స్ మధ్యలో పెట్టుకొని తీసుకొని వచ్చేసి అక్కడ 8 కోన్స్ అనేది ఒకదాని మీద ఒకటి బిల్డ్ చేయాలి, అంటే పేర్చాలన్నమాట. ఆ పేర్చుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఫస్ట్ అయితే పేరుస్తారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఈ 5 మందిలో వచ్చేసి ఆ గేమ్ ఆడినారు. ఆడిన తర్వాత నైనికా విన్ అయింది, ఆటోమేటిక్గా నైనికా విన్నర్గా. సో సెకండ్ టాస్క్కి పక్కకు వచ్చేసింది. ఇంకా మిగిలిన 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఇంత గేమ్ ప్లాన్ బిగ్ బాస్ బాగా ప్లాన్ చేశాడు. అంటే ముందు సీజన్స్తో పోల్చుకుంటే గేమ్స్ ఇవి వేరేగానే ఉన్నాయి, కొత్తగానే ఉన్నాయి. నైస్, బాగానే పోతుంది ఇంతవరకు. ఇంకా నెక్స్ట్ చూడాలి ఏమవుతుందో. అసలు బిగ్ బాస్ గేమ్ ప్లాన్ అనేది మామూలుగా ఉండదు. కొంచెం సాఫీగా వెళ్తున్న టైంకి ఏదో ఒక టాస్క్లో ఏదో ఒకటి మెలికలు పెట్టేసి తిప్పేసి నలిపేస్తాడు మొత్తం అందరినీ. ఇట్లా ఫ్రెండ్స్, ఇట్లా ఉన్న 2 ఫ్రెండ్స్ని కూడా మొత్తం విడిపోతారని కాదు, వాళ్ళిద్దరికి కూడా గొడవలు వచ్చి కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చేస్తారనమాట. బిగ్ బాస్ పనే అది కదా, అది చూసే మనం ఎంజాయ్ చేస్తున్నాము. వాళ్ళ బిహేవియర్స్, ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వస్తున్నాయి దానివల్లనే. ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు వచ్చేది వాళ్ళకి కూడా తెలియదు. అక్కడ బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే తెలుస్తుంది వాళ్ళు ఎలా పోర్ట్రే అయ్యారనేది. మణికంఠ వచ్చేసి ఆటోమేటిక్గా ఎందుకు నిఖిల్ మీదనే పాయింట్అవుట్ చేసుకుంటూ పోతున్నాడు. మీన్స్ అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అతనికి కూడా అర్థమైందేమో, మరి అతను అట్లా అనిపించిందేమో. అతన్ని పాయింట్అవుట్ చేసుకుంటా ఇతను పోర్ట్రే అవుతున్నాడు బయటికి, మాటికి ఆడియన్స్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఎవ్రీ టైం ఏం చూసినా కానీ ఇద్దరికి మణికంఠ గాసిప్సే బయటకు వస్తున్నాయి ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో మాత్రం మంచిగా. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ అతను అలా ఉండకుండా మంచిగా ఆడితే మాత్రం మణికంఠకు ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా వస్తుంది, బిల్డ్ అవుతుంది. మంచి స్మార్ట్ గాయ్ అనమాట, బిల్డ్ చేసుకోవచ్చు, మంచి గెలిచే అవకాశం కూడా ఉంది అతను కూడా ఫైనలిస్ట్లో. కొంచెం క్యారెక్టర్ చిన్నగా
మోల్డ్ చేసుకుంటా కొంచెం దానికి తగినట్టు ప్లే చేసుకుంటూ రావాలని వస్తే బెటర్ అని. ఎమోషనల్గా ఉంటే కష్టం బిగ్ బాస్లో నాకు తెలిసి. ఇట్స్ ఓకే. నెక్స్ట్, అంత సాఫీగా సాగిపోతున్న సమయంలో థర్డ్ టాస్క్ కాదు ఇది, అందరికి మెంటల్ టెన్షన్ పెట్టేశాడు బిగ్ బాస్ ఈ టాస్క్కి. ఈ థర్డ్ టాస్క్ అనేది ఫస్ట్ గెలిచిన ఇద్దరు విన్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగిచ్చాడు. వాళ్ళు ఇప్పుడు దీనికి సంచాలక లేరు, గేమ్ ఏం లేదు, వాళ్ళిద్దరికి వీళ్ళల్లో ఎవరినైనా ఒకరిని చీఫ్గా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు, మిగతా వాళ్ళందరినీ తీసేసేలా. అంటే ఇక్కడ పెట్టాడుగా మెలిక బాగా వీళ్ళకి దూల తీరుతుంది రాజా. ఇప్పుడు ఇక్కడ కదా మజా వస్తుంది, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఎవరు ఫైర్ అవుతారు, ఎవరిని వీళ్ళని వద్దనేందుకు రీజన్స్ చెప్పాలి, వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఒక ఫైర్ అనేది వచ్చేస్తుంది. చూద్దాం. సో ఇక్కడ నిఖిల్ అండ్ నైనికా కలిసి ఇద్దరు డెసిషన్ తీసుకొని కొంచెం టైం తీసుకున్నారు, తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎవరెవరిని వద్దు, ఎవరు కావాలి, ఎవరిని చీఫ్గా తీసుకోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. ఓకే, ఫైనల్గా తీసుకున్నారు. బిగ్ బాస్ టైం వచ్చింది, బిగ్ బాస్ కాల్ చేశాడు, పిలిచాడు, అందరినీ మాట్లాడడం మొదలు పెట్టాడు, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అని. సారీ, ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళ డ్రీమ్స్ బ్రేక్ చేయమని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టాడు అక్కడ, ఒక టేబుల్స్, దాని మీద టైల్స్ పెట్టి వాళ్ళ ఫొటోస్ పెట్టారు డ్రీమ్ అని. సో అవి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు అవుట్ అనమాట. ఎవరైతే లాస్ట్ మిగులుతుందో వాళ్ళు చీఫ్. వీళ్ళ ప్రకారం ఫస్ట్ నబీల్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు చెప్పిన ప్రకారం నబీల్ అంత వర్తి క్యాండిడేట్ కాదు, అంత క్యాపబిలిటీ లేదు, హ్యాండిల్ చేసేంత అంత కలిసిపోయే వ్యక్తి కాదు అని చెప్పి. అండ్ నైనికా అండ్ నిఖిల్ కలిసి తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? ఈ నబీల్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, తను ఎక్కువ కలవట్లేదు, ఎక్కువ టాస్క్లో ఉన్నాడు కానీ పెద్దగా మూవ్ అవ్వట్లేదు అన్నట్టు ఏదో రీజన్ ఇచ్చాడు నిఖిల్. అది అంటే 2 daysకి ఎవరు జడ్జ్ చేయడం ఎవరి వల్ల కాదు, వాళ్ళకి కూడా తెలియదు అది ఎవరు చేస్తారు, ఎవరు ఆడరు, ఎవరు ఆడుతారని. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ మైండ్ ఒక్కొక్కరిది ఉంటుంది అనమాట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది. నబీల్ ఒకటి ఉంటుంది, నిఖిల్ ఒకటి ఉంటుంది, నైనికా ఒకటి ఉంటుంది, విష్ణుప్రియ, అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కదా, వాళ్ళ వే ఆఫ్ థాట్స్ వేరే ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది. దానివల్ల మనము ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని జడ్జ్ చేయలేము. కాబట్టి ఇంతవరకు అయితే వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకోవాల్సిన అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి ఎవరో ఒకరిని జస్ట్ వాళ్ళు ఏదో నాలెడ్జ్ ప్రకారం తెలిసిన ప్రకారం తీసేసుకున్నారు. నబీల్ని ఎలిమినేట్ చేశారు ఫస్ట్. వాళ్ళు రీజన్ అడిగారు, నబీల్ నుంచి ఎందుకు తీసుకోవట్లే అని చెప్పి. నకిల్ ఏదో చెప్పాడు కానీ ఓకే అనిపించింది రీజను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష, బేబక్కని కూడా చేశారు. బేబక్క ఏం అడగలే, క్వశ్చన్స్ అడగల, లైట్ తీసుకుంది, ఇట్స్ ఓకే. సోనియా మాత్రం ఫైర్ లో ఉంది భయ, మొత్తం అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఈ రోజు మొత్తం సోనియా. ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ ఆర్గ్యుమెంట్ జరిగినా సోనియా పేరు కనిపిస్తుంది, సోనియానే కనిపిస్తుంది. అండ్ మణికంఠ గాసిప్స్ లో కనిపిస్తున్నాడు, అక్కడక్కడ గాసిప్స్. అండ్ ఏదో సమ్ గేమ్ ప్లే ట్రై చేస్తున్నాడు, ఎమోషనల్ గేమ్ ప్లే. ఇంకోటి నిఖిల్ స్ట్రెంత్ అండ్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నాకు ఆయన కనిపించాడు ఎక్కువ. ఇక్కడ నైనికా విన్ అయింది కాబట్టి తను కూడా చీఫ్ లో. ఎందుకు ఈ వాతావరణం, ఈ ఉండే సిచ్యువేషన్స్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇంకా బయటికి రావాల్సిన టైం అయితే రాలేదు కంప్లీట్గా. ప్రజెంట్ ఉన్న వాళ్ళలో వీళ్ళు బాగా కనిపించారు ఈ డేలో మాత్రం బాగా. ఇంకా నెక్స్ట్ బేబక్కని తీసుకున్నారు కదా, ఎలిమినేట్ చేశారు కదా, వాళ్ళకి రీజన్స్ ఆమెకు అడగలే కూడా వీళ్ళందరూ కలిసి ఏదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి తర్వాత అడిగేలా చేశారు అనమాట ఫైనల్గా. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష ఆనంద్ కూడా వీళ్ళు ఎందుకో క్యాపబుల్ కాదు అన్నట్టు చెప్పేశారు. అన్న ఎక్కువ ఏం తీసుకోలేదు సీరియస్గా, ఓకే లైట్ అన్నట్టు తీసుకున్నాడు. ఇట్స్ ఓకే, చిన్న రీజన్ ఏదో చెప్పారు, అన్న మీరు అంత పెద్దవారు, మీరు ఎంత స్ట్రెంత్ అంత ఉండదు, మీరు షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంది, తొందరగా రియాక్ట్ అయిపోతున్నారు, అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా లేరు మీరు అన్నట్టు రీజన్ చెప్పారు. ఫైన్, ఓకే, వాళ్ళకి అనిపిస్తున్న వే కాబట్టి ఓకే. ఇంతవరకు ఏం తెలియదు, వాళ్ళ క్యారెక్టర్స్ మనకు బయటకు రాలేదు, ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎవరికి, అప్పుడు జడ్జ్ చేద్దాం, అప్పుడు మాట్లాడదాం దాని గురించి. థర్డ్ చీఫ్ వచ్చేసి మన యష్మి గౌడను సెలెక్ట్ చేసుకున్నారు థర్డ్ చీఫ్గా. వీళ్ళకి అది యష్మి గౌడని తీసుకోవడం నచ్చలేదేమో మరి సోనియాకి. సోనియా అయితే ఫైర్ అయిపోయి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడ ఎందుకు తీసుకున్నారు, తను ఇంత షార్ట్ టెంపర్, తనేమో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, తను కూడా ఇట్లా బ్యాలెన్స్ చేస్తా అని మీకు ఎలా తెలుసు, ఇవన్నీ క్వశ్చన్స్ చేసింది. ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అనమాట నిఖిల్కి, సోనియాకి. అండ్ తర్వాత తనకి యష్మి కూడా తనకి రియాక్ట్ అయింది అనమాట సోనియా అడిగిన క్వశ్చన్స్కి. తను కూడా ఫైర్ అయిపోయి ఏదో సీరియస్గా మ్యాటర్ కొద్దిసేపు టపాసులు వెళ్ళినట్టు వెళ్ళిపోయింది అనమాట కొద్దిసేపు బిగ్ బాస్ మొత్తం అక్కడ. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది ఆగేవి కాదు, ఇప్పుడే కాదు, ఇంకా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కాబట్టి ఇంకా అవి ఎంత ఉంటాయో చూడాలి.
ఇప్పటి వరకు వీళ్ళు తీసుకున్న డెసిషన్లో అయితే అది ఫేవరబుల్గా లేకపోతే స్ట్రెంత్ చూసా ఎంత రెస్పాన్సిబిలిటీస్ చూసా తీసుకున్నారు కరెక్ట్గా అయితే వాళ్ళ క్యారెక్టర్స్ మనం గెస్ చేయలేకపోతున్నాము. మీకు ఎవరైనా అట్లా వీళ్ళ డెసిషన్స్ తప్పుగా అనిపించిందా లేకపోతే కరెక్టేనా అని అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేసేయండి, చెప్పేయండి, చూద్దాం ఎవరో నేను కూడా తెలుసుకుంటా. అలాగే ఫైనల్గా ఈ సీజన్ మాత్రం మనము బిందాస్గా ఎంజాయ్ చేయబోతున్నాం. ఎవ్రీ టైం ఎవ్రీ వీడియో మంచిగా ఇట్లా డిస్కస్ చేసుకుందాం. ఈ డే 1 అయితే మొత్తానికి అలా ఎండ్ అయిపోయింది అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటా, కొంచెం అటు ఇటుగా లేట్ అయినా కూడా. అండ్ నేనైతే ఫస్ట్ టైం బిగ్ బాస్ మీద చేస్తున్నా. కీప్ సపోర్టింగ్ మీ గాయస్. కాంట్రవర్సీస్ క్రియేట్ చేయకండి నా మీద. నేను ఏదో జస్ట్ మనం ఎంజాయ్గా ఫన్ మూమెంట్లో వెళ్ళిపోదాం అంతే. మీకు ఏదన్నా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నాకు సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను దాన్ని చేయడానికి. అంతేగాని మీరు గొడవలు పెట్టుకోకండి, ఫ్యాన్ వార్స్ స్క్రీన్ వార్స్ అని ఇట్లా వెళ్ళిపోకండి. హ్యాపీగా ఉండండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్ గాయ్స్.